హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రోమో ప్రోమో ఫస్ట్ వీడియో గురించి మాట్లాడదాం. ప్రోమో సెకండ్ వీడియో గురించి కూడా నేను మాట్లాడతాను. ప్రోమో ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? డే 1, డే 2, డే 3, డే 4 వరకు వీడియోలు చేశాను. మీకు నచ్చితే ఆ వీడియోలు చూడండి. చాలా ఉంది. ఫస్ట్ ప్రోమో ఎలా వచ్చిందంటే బిగ్గెస్ట్ మనందరికీ తెలిసిందే కదా. ప్రోమో కట్ అయింది. బిందు మాధవి గారు, అభిజిత్, నవదీప్ సూపర్ 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 భలే వచ్చారు. తర్వాత అదే నీట్ ఎగ్జామ్ గురించి చెప్పారు. ఎందుకు నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడారో నేను మాట్లాడతాను. తర్వాత సైన్యం, జీవితం, వైద్యం ఇవన్నీ మాట్లాడారు కదా, మనందరికీ తెలిసిందే. ఇవన్నీ ఎందుకు మాట్లాడారు, ఏంటి వీళ్ళు ఏంటి అని మీరు అనుకుంటున్నారా? మీరు అనుకుంటుంటే చెప్దాం. హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతారని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రోమో వచ్చింది. బిందు మాధవి, అభిజిత్, నవదీప్ గారు బాగా వచ్చింది. మన శ్రీముఖి అక్క కూడా వచ్చింది. మనందరికి తెలిసిన ప్రోమోలు కొన్ని రిజెక్షన్స్ వచ్చాయి, కొన్ని మంచిగా వచ్చాయి, కొన్ని అన్నీ మనం చూసామే. ఎక్కడెక్కడ ఏమొచ్చాయి, ఫస్ట్ కామెడీ వచ్చాయి. ఫస్ట్ 3 గ్రీన్స్ వచ్చిన వాళ్ళ గురించి ఎక్కువగా ఫోకస్ చేశారు. ఆ 3 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు ఒకటి రాజకుమారి గారు, మిథిలేష్ గారు, ఆర్జే చరణ్. వీళ్ళు ముగ్గురు గురించి మాట్లాడదాం. ఫస్ట్ మిథిలేష్ గురించి మనకు తెలిసింది. మిథిలేష్ ఫస్ట్ ఆయన జిమ్ అది మిథిలేష్ రెడ్డి. ఇతని జిమ్ ట్రైనర్, అది మనందరికీ తెలిసింది. తర్వాత ఫస్ట్ ఒక అమ్మాయి ఫోన్ పగలగొడుతుంది. ఆమె నాకు తెలిసి ఆమె పేరు శాలిని పాండే అనుకుంటా. ఆవిడ తర్వాత ఫోన్ పగలగొట్టేట ఆవిడ అనుకుంటా. సినిమాలో అంటే ఆడిషన్స్ ఎలా అంటే ఆవిడ డ్రెస్ అయినా ఏదైనా బాగానే ఉంది అనుకోండి, బాగుంది, బాగానే కాదు బాగుంది డ్రెస్ కూడా ఓకే. తర్వాత ఇంకా శాలిని పాండే ఆడిషన్స్ కూడా ఎలానే. తర్వాత మీరు ఆ డ్రెస్సు, సెలక్షన్స్ అవన్నీ రిజెక్షన్స్ అవన్నీ మాట్లాడుకుంటే ఈసారి ఈసారి మన ఆడియన్స్ చాలా ఫన్గా ఉండిపోతారు. ఫన్ చాలా ఉంటుందని అభిజిత్ చెప్తుంటారు. అది మనందరికీ తెలిసింది. తర్వాత నీట్ ఎగ్జామ్ గురించి చెప్పారు. ఎందుకు నీట్ ఎగ్జామ్ గురించి చెప్పారు అని మీరు అనుకుంటున్నారా? నీట్ ఎగ్జామ్ గురించి చెప్పడానికి మెయిన్ రీజన్ ఒకటి వీళ్ళు నీట్ ఎగ్జామ్స్ అంటే ఎంత కష్టం ఉంటుందో ఈసారి బిగ్ బాస్ కూడా అగ్ని పరీక్ష కూడా అంత కష్టం ఉంటుందని చెప్పింది. అయితే నీట్ ఎగ్జామ్కి దీనికి సంబంధమైందక్క, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని మీరు అనుకోవచ్చు. నీట్ ఎగ్జామ్ ఎంత టఫ్ ఉంటుంది మనందరికీ తెలిసిందే. ఘోరమైన టఫ్ నీట్ ఎగ్జామ్ ఉన్నంత టఫ్ నాకు తెలిసి ఏ ఎగ్జామ్ ఉండకపోవచ్చు. అంత టఫ్ ఉంటుంది. ఇంకా నీట్ ఎగ్జామ్తో పోల్చారు దాన్ని మీ అందరికీ తెలిసిందే. అలా నీట్ ఎగ్జామ్ అని పెట్టారు. తర్వాత ఇంకా మెరుపులు ఉరుస్తాయి అది ఇది అని మాట్లాడేది అది సుచిత్ర. ఐ థింక్ వీళ్ళు అయినాక వీళ్ళు బిగ్ సెలెక్టింగ్ బిగ్ అవన్నీ మాట్లాడారు కదా, అది అయినాక తర్వాత మనందరికీ తెలిసిందే బిగ్ సెలక్షన్ వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అది హైలైట్ అనిపించింది. మీకు ఎంతమందికి ఓకే అవును అనిపించింది? ఇతను ఒక సాధు అంటే మన పంతులు గారు, అయ్యవారు సాధు ఆయన పేరు. ఆయన కూడా వచ్చిండు, మనం చూసాము. ఆయన ఆ డ్రెస్ మీద వచ్చి ప్రోమోలో ఏమేమి కనిపించిందో మాత్రమే చెప్తున్నాను. ఎపిసోడ్ వచ్చినాక ఎపిసోడ్ మాత్రం నేనైతే ఒక హై లెవెల్లో చెప్పడానికి ట్రై చేశాను. నిజంగా నెక్స్ట్ టైం నుంచి బిగ్ బాస్ అదేనంటారు, నెక్స్ట్ టైం నుంచి బిగ్ బాస్ 4 నెక్స్ట్ టైం నుంచి 18 అవర్స్ అంట. 8,000 గంటలు అంటే వామ్మో, 4,000 గంటలకే చచ్చిపోతుంది. 8,000 గంటల కంటే ఇంకా నేను చచ్చిపోయానే. ఇంకా అందుకోసం ఇప్పుడు ఈసారి ఇంకా మంచిగా చేయాలి, తొందర వీడియోస్ పెట్టాలని నేనైతే చాలా అనుకుంటున్నాను. పెట్టడానికి అయితే ట్రై చేశాను. తర్వాత ఇంకా వీళ్ళు సాధు అది మనందరికీ తెలిసిందే. ఇంకా ఆయన వస్తారు పంతులు గారు, కొత్త గెటప్ వస్తే ఆయన చాలా మాస్ గెటప్ కూడా ఉంటుంది. నేను ఇన్స్టాలో చూశాను. తర్వాత ఓకే. తర్వాత శ్రేయ అనుకుంటా ఆవిడ వస్తారు ఓకే. తర్వాత ఇంకా ఆర్జే చరణ్
ఈయన చాలా చాలా కామెడీ చేశాడు. మనందరికి తెలిసి వాళ్ళందరూ ఫుల్ ఆఫ్ ఫన్, ఫుల్ నవ్వు. 3 జడ్జెస్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఘోరంగా ఉంది. ఘోరంగా ఉంటుంది. అనక మీరు 'బిగ్ బాస్' బజ్ హోస్టింగ్ ఎలా చేస్తారు? 'బిగ్ బాస్' బజ్ అయితే మీరు ఎలా చేస్తారనేది అది కూడా సూపర్ అనిపించింది నాకు. తర్వాత తను చాలా చాలా కాంటాక్ట్‌గా చాలా మంచిగా మాట్లాడినట్టు నాకైతే భలే అనిపించింది. వాళ్ళందరినీ హోస్టెల్‌లోని వాళ్ళందరినీ చూసి ఎంత ఫన్ అంటే అంత ఫన్ అనిపించింది. నాకైతే సూపర్ ఫన్. మీకు ఎంతమందికి ఆ ఫన్ నచ్చిందో కూడా మీరు కామెంట్ చేయండి. తర్వాత హ్మ్. వీళ్ళ వీళ్ళ ఫన్ మాత్రం ఒక రేంజ్‌లో ఉంది. వీళ్ళు ఎలా అంటే ఎంత కామెడీ చేస్తారో అంత నవ్వుతారు. ఎంత ఎంత ఒక రేంజ్‌లో మన 'ఆర్‌జే చరణ్' ఇతనికి కూడా 3 గ్రీన్స్ వచ్చాయి. మనందరికి తెలుసు షష్టి వ్యాకరణ. షష్టి వ్యాకరణ అంటే ఈవిడ గురించి అంటే నేను జిమ్ చేశాను అది ఇలా మాట్లాడుతుంటది. ఆవిడ ఆయనక క్యూట్‌గా మాట్లాడుతుంటది. అది మనందరికి తెలిసిందే. ఆయనక యెల్లో ఆహ్ ఎల్లో తర్వాత ఎల్లో అయినా అదేంటంటే అమ్మని అంట మనిషి ఎలా ఉండాలి మెచ్యూరిటీస్ అవన్నీ ఎలా ఉండాలని మాట్లాడతాం. మాట్లాడిన తర్వాత ఉమ్, ఇంకా లవ్ సారీ మళ్ళీ చరణ్ వచ్చింది. చరణ్ వచ్చినప్పుడు నీకు రిలేషన్ గురించి నీకేమైనా రిలేషన్స్ దాని గురించి మాట్లాడితే నీకు అంటే ఇప్పుడేమైనా రిలేషన్షిప్లో ఉన్నావా అంటే ఉండేది ఒకప్పుడు రిలేషన్షిప్ ఇప్పుడైతే లేదు కానీ ఒకప్పుడైతే రిలేషన్షిప్ ఉండేది. 2 లవ్స్ ఇతను లవ్ చేశాడంటే అప్పుడు ఉండేది. ఇప్పుడైతే అస్సలు కాదు అని చెప్తాడు. అప్పుడు వీడు మళ్ళీ నవ్వుతాడు. ఒకప్పుడు అబ్బా అట్లయితే ఇప్పుడు లేదన్నట్టు అంటే లేదు ఇప్పుడైతే ఖాళీ సింగిల్ అని అంటాడు. అది చాలా చాలా ఫన్ అనిపించింది. దాని కామెడీ వెనక ఎల్లో షర్ట్ అతను వస్తాడు. ఆయన మన ఎవరు ఆయన మన అమన్ అతను కూడా చాలా చాలా మంచి పాట. ఏంటో అమన్ మాసన్ వాళ్ళు వెళ్తాడు వెళ్తాడు అని అంటారు. ఎందుకంటే లవ్ ట్రాక్స్ ఉన్నాయి కదా లవ్ ట్రాక్ వల్ల వెళ్ళొచ్చేమో ఐ థింక్ అని అంటున్నారు. ఏమో చెప్పలేము. అమన్ మాస్టర్ని కూడా వెళ్తే చెప్పలేము. అది తర్వాత లవ్ ట్రాక్ అపూర్వతో లవ్ ట్రాక్ అని కూడా అంటుంది కదా అందుకోసమే. తర్వాత సింగర్ ఝాన్సీ వస్తుంది. ఆయనక రైతు గవర్నమెంట్ జాబ్స్ చేస్తుంటాను అలాగే మా నాన్నకు వ్యవసాయంలో పొలంలో పనులు చేస్తుంటాను అని అంటే గవర్నమెంట్ జాబ్ బిందు మాదయ్య గారు అంటారు. గవర్నమెంట్ జాబ్ వస్తే నువ్వు వెళ్ళవా అంటే అలా ఏం లేదు అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చిందనుకో నువ్వు అది చేయవా అంటారు. అయితే అలా ఏం లేదు అస్సలు ఏం లేదు అని అంటారు. అవునా అని అంటారు. అది భలే అనిపించింది. తర్వాత మన టాస్క్ అదేంటంటారు మన నవదీప్ అన్న ఓకే నువ్వు నీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఉండాలి కాబట్టి నేను గ్రీన్ ఇస్తున్నాను. నవదీప్ అన్న గ్రీన్ ఇస్తే ఆ గ్రీన్ మన బిగ్ బాస్ ఏంటంటే అది చాలా రిచ్ ఎందుకు రిచ్ అంటుందో మన బిగ్ బాస్ గురించి అంటే తెలుగు కన్నడ తమిళ్ ఇవన్నీ ఉన్నాయి కదా అన్ని దాంట్లో ఫస్ట్ తెలుగులో చేశారు. తెలుగులో చేసిన తర్వాత కన్నడలో తెలుగులో అన్నిట్లో చేశారు. అది భలే హిట్ అయిపోయింది. ఇప్పుడు అందుకే లాస్ట్ టైం ఏదో ఇట్లా పెట్టారు. ఈసారి మాత్రం రిచ్గా పెట్టేశారు. అది అలా అనిపించింది. ఉమ్, తర్వాత వీళ్ళు మనందరికి తెలిసిందే కదా కళ్యాణ్ డైమాన్ లాగానే వీళ్ళు ఎంజాయ్గా మాట్లాడిండ్రు అది ఇది అని నేను క్లారిటీగా రాసుకోలేదు. నిజంగా నాకు నిన్న హెల్త్ బాగాలేక రాసుకోలేక ఇది ఉంటుంది. వెనక రాజకుమారి డయానా తిన ఏంటంటే తను స్టేజ్ పైనకి వచ్చింది. స్టేజ్ పైనకి వచ్చినప్పుడు ఆవిడ ఉల్టా రాస్తుంది. ఉల్టా రాసినప్పుడు ఆవిడ రాజకుమారి నిజంగా ఆవిడకు మాత్రం ఒక యాడ్సప్ నిజంగా రాజకుమారి గారికి. ఉల్టా రాసింది. ఉల్టా రాసిన తర్వాత ఏంటి ఉల్టా రాస్తున్నారు అని అంటే ఓకే చందమామ సినిమాలో నా చందమామ నవదీప్ గారు ఐ లవ్ యూ అని అంటే ఐ లవ్ యూ టూ అని నవదీప్ అన్న అంటారు. నవదీప్ అని అంటే వెనక ఆయన ఉంటుంది కొంచెమని ఇది కట్ చేసి వేసుకోండి అంటే ఇదంతా వేసుకోదంట ఐ లవ్ యూ టూ అన్నది వేసుకోవాలంట అంటే నవ్వుకుంటారు. అది నిజం చాలా చాలా ఫన్ అనిపించింది. ఆవిడ ఆ ప్రోమోనే హైలైట్ అనిపించింది. దాని క్యూట్ అనిపించింది. చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి ఆ ప్రోమో చాలా బాగా అనిపించిందో కూడా మీరు కమెంట్ చేయండి.
తర్వాత ఇంకా వెనక తర్వాత మన ఎవరు ఈయన పేరు ఏం పేరు తర్వాత ఇంకా జీ ఆయన వస్తారు కదా రన్నింగ్ రాజా ఊరికొచ్చి మీరు ఉండాలి నేను ఉండాలి బిగ్ బాస్కి వెళ్ళాలి అని అంటే ఫ్రెండ్ పక్క నేను ఇది చూసి నిన్ను బిగ్ బాస్లోకి పంపించాలా అని అంటే అలా అని కాదు బిగ్ బాస్లో పంపించాలని కాదు చెప్తున్నాను అంటే నేను ఇది చూసి సెలెక్ట్ చేయాలా అని అంటది శ్రీముఖి అక్క అమ్మో దేవుడా నిజంగా శ్రీముఖి అక్క డేంజర్ ఇంకా బాబోయ్ అనిపించింది అంతే ఇంకా ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా అనిపిస్తుందేమో చెప్పలేము మనకైతే చెప్పలేము నేను ఓకే అందరినీ అలానే అనుకోవడం అయితే నాకు తప్పు అనిపిస్తుంది అది మీ ఇష్టం మీకు అనుకున్న వాళ్ళని అనుకోండి ఏమన్నా చేసుకోండి నాకు సంబంధం లేదు అయినాక శ్రీముఖి అక్క నిన్ను ఇది చూసి నిన్ను పంపించాలా బిగ్ బాస్లోకి అంటారు బిగ్ బాస్లోకి పంపించమని అట్లానే ఏం లేదు అని అంటారు అనక తర్వాత మీరు ఉండాలి నేను ఉండాలి అందరం బిగ్ బాస్లోకి వెళ్ళాలి అది ఇదని అంటే ఇది చూసారు అన్న పోవాలా అన్నప్పుడు ఇంకా ఆవిడ కొంచెం పెద్దగా అనడం వల్ల ఆయన కామెంట్స్ అయిపోతుంది చాలా రిజెక్షన్ ఇచ్చేస్తారు ఆయనకి వామ్మో రిజెక్షన్ ఇచ్చేస్తారు దేవుడా నిజంగా అనిపించింది నాకు ఘోరం అయినాక లైఫ్ ఆఫ్ సుమ గారి గురించి మాట్లాడుకున్నాం లైఫ్ ఆఫ్ సుమ గారి గురించి మాట్లాడుకోవాలంటే ముందు ఈవిడ లైఫ్ ఆఫ్ సుమ గారు వచ్చారంట మనందరికీ తెలిసిందే లైఫ్ ఆఫ్ సుమ గారు కూడా వచ్చారు మనందరికీ తెలిసిందే వీళ్ళ డ్రెస్సులు వీళ్ళవి ఫస్ట్ ఇంకా మనం ఆల్రెడీ మన లైఫ్ ఆఫ్ సుమ గారి నుంచి మాట్లాడుకున్నాం లైఫ్ ఆఫ్ సుమ గారి గురించి మాట్లాడుకున్నాం నేను మళ్ళీ ఒకసారి ప్రోమో చూసిన అది ఏంటో అర్థం కాలేదు నాకు రాసుకున్నది కొంచెం నేను అంత క్లారిటీగా రాసుకోవాలి కనుక అయితే జనాలు ఇట్లా చూసారు అది చూసారు ఇంకా రుచిత గురించి మాట్లాడదాం రుచిత ఏంటంటే తన టైరు టైరు ఎంచుతుంది కదా రుచిత కూడా నెక్స్ట్ లెవెల్కి సెలెక్ట్ అయింది మనందరికి తెలిసిందే రుచిత అయినాక టైరు లిఫ్ట్ చేయడం అలా ఉంటుంది అయినాక టైరు లిఫ్ట్ చేయడం అంటే ఎత్తడం అలాంటి చూసి నెక్స్ట్ రుచిత కూడా బాగానే చేసింది రుచిత నాకు కూడా బాగా అనిపించింది మీకు ఎంతమందికి బాగా అనిపించిందో కూడా మీరు కమెంట్ చేయండి కనుక ఇంకా రుచిత అయితే సూపర్ నైస్ ఓకే బాగానే ఉంది ఈవిడకు ఓకే చేయడానికి అయితే చేయగలుగుతుందేమో ఐ థింక్ చేయొచ్చు అని నా ఒపీనియన్ అంతే నేను చెప్తున్నా తర్వాత ఇంకా శాలిని పాండే తను ఏంటంటే శాలిని పాండే ఇంకా తను ఏంటంటే మీరు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అని మీరు ఏం మాట్లాడుతుండ్రు ఏంటి అని మాట్లాడుతుంది అలా కంటలు వచ్చాయి ఈ మధ్యలో జిమ్కి వెళ్ళిన తర్వాత ఇంతగానం వచ్చింది కొంచెం అయితే కంట వచ్చింది అంటే వాళ్ళకి ఏంటంటే ఏదో కామెడీగా ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి ఉండాలి అనే ఒక థాట్ ఉంటుంది చూడండి అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అవి భలే ఉంటుంది నాగర్ సూపర్ జాన్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ అవి ఇవి చేసుకోవచ్చు శ్రీముఖి అక్క కూడా అడుగుతుంది నువ్వు గేమ్స్ ఓకే అయిపోతుంది తర్వాత శాలిని పాండే ఫోన్ పలగొట్టుకుంటుంది ఆవిడ అది మనందరూ తెలిసిందే తర్వాత ఝాన్సీ అది వ్యవసాయం ఝాన్సీ ఝాన్సీ వచ్చినప్పుడు మన అదేంటంటే అంటే నేను గవర్నమెంట్ చెప్పాను కదా ఆల్రెడీ వ్యవసాయం చేస్తాను ఝాన్సీ గురించి చెప్పాను తర్వాత ఏమంటారంటే ఝాన్సీ విషయంలో అయితే ఇప్పుడు నువ్వు ఫిట్ అని ఎలా చెప్పగలుగుతావు అని శ్రీముఖి అక్క అడుగుతుంది మీరు ఏదైనా గేమ్ పెడితే నేను ఫిట్ అని నేను చేయగలుగుతా ఫిట్ అని నేను చెప్పగలుగుతా మీరు గేమ్ పెడితే నేను చేయగలుగుతా అంటుంది అప్పుడు అవుతుంది నవదీప్ అన్న నీ కథ అందరికీ తెలియాలని నీకు గ్రీన్ ఇచ్చేస్తున్నా అని చెప్పి గ్రీన్ ఇస్తుంది తర్వాత మన రాజకుమారి గారు ఆల్రెడీ వస్తారు అది ఆవిడ ఉల్టా రాసి ఉంటుంది చందమామ సినిమాలో చందమామ నవదీప్ గారు ఐ లవ్ యూ ఇది వాళ్ళు మాట్లాడతారు నాకు క్యూట్ అనిపించింది నిజంగా చాలా క్యూట్ అనిపించింది మీకు ఎంతమందికి క్యూట్ అనిపించిందో కూడా మీరు కమెంట్ చేయండి నాకైతే ఆవిడదైతే సూపర్ అనిపించింది తర్వాత అభిజ్ఞ గురించి మాట్లాడదాం అభిజ్ఞ తనకి 2 గ్రెయిన్స్ వచ్చాయి మనందరికీ తెలిసిందే అయినాక
ఈమెకేందంటే 2 కుండలు చేతిలో పెట్టి మాట్లాడమని చెప్తారు. ఆవిడ గూడా బానే మాట్లాడుతుంది. చాలా చాలా మంచిగా మాట్లాడుతుంది. సూపర్ కుండ చేత నేను రాయలేను లవ్ లెటరు దాన్ని ఏదేదో మాట్లాడుతుంది. మాట్లాడుతున్నప్పుడు నేను రాయలేను. నేను ఇది ఇది అని ఇలా ఇలా అని చెప్తుంది. చెప్తున్నప్పుడు అభిజ్ఞ గారు కూడా తర్వాత అభిజ్ఞ గారు ఎలిమినేట్ అయ్యారంటే ఎందుకు ఎలిమినేట్ చేసిందంటే పెళ్ళైన వాళ్ళని అందరూ పెళ్ళైన వాళ్ళు తీసుకొని ఇప్పుడు వాళ్ళకేంటంటే కంటెంట్ రావాలి. ఇక్కడ వీళ్ళ రిలేషన్ ఏదన్నా మ్యారేజ్ అయిన వాళ్ళకు అలాంటి కంటెంట్ అయితే ఇయ్యలేము. కంటెంట్ అయితే రాలేదు కాబట్టి అలా కనుక ఇంగా నేను రాయలేను. మీరు రాసారు గదా! నేను రాయలేను అని ఇంగ కామెడీగా చేసేది. తర్వాత మన ఈయనే అభిజిత్ గ్రీన్ ఇచ్చి అదేంటంటారు గ్రీన్ చైర్ ఎక్కి ఎవరికిస్తారంటే మన రాజకుమారి గారికి గ్రీన్ ఇస్తారని నాకనిపిస్తుంది. ఏమో తెలవదు. అదింకా రన్నింగ్ రాజా గురించి తెలిసిందే. ఇప్పుడు నేను ఇది చూసి నేను సెలెక్ట్ చేయాలా అని మన శ్రీముఖి అడుగుతుంది. అయితే అవును సెలెక్ట్ చేయాలంటే ఇది కాదని అంటది. తర్వాత ఒకటి దీపక్ సేన్ గురించి మాట్లాడి దీపక్ సేన్ ఏంటంటే అతనికి ఏర్ అంటే చాలా ఇష్టం అంటే ఏర్ అంటే ఇష్టమని కానీ గడ్డని కట్ చేసుకోలేను నేను అని చెప్పిన అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలుసు ఏది కట్ చేసుకోవద్దు ఏంది అని వాళ్ళకి తెలుసు. అది నాకు ఏదంటే కట్ చేసుకోలేను అని అంటుంటుంది కదండి. అప్పుడు ఓకే సరే ఇదని చెప్పి ఇది మాట్లాడుతుంది కదా అనుకొని మమ్మల్ని బాగానే మ్యానిపులేట్ చేస్తున్నావు అంత లేదు మమ్మల్ని మ్యానిపులేట్ చేసేంత లేదు నీకు మ్యానిపులేట్ బాగానే చేస్తున్నావు అని శ్రీమతి యొక్క మాట్లాడుతుంది. లేదు మేడం లేదు లేదు అంటే లేదు బాగానే మ్యానిపులేట్ చేస్తున్నావు సరే మ్యానిపులేట్ చేయి అని ఇంకా మాట్లాడుతుంటుంది. బాగానే మ్యానిపులేట్ చేస్తుంటావా అని అంటే అలా ఏం లేదు మేడం అలా ఏం లేదు అంటే కూడా అస్సలు వినదు. బాగానే మ్యానిపులేట్ చేస్తున్నావు బాగానే చెయ్యి ఎన్ని మ్యానిపులేట్ చేస్తావో అని అంటుంటుంది. నాకు భలే భలే కామెడీ అనిపించింది. తర్వాత సూపర్ వెనక హెయిర్ కట్ చేయడానికి అవన్నీ చాలా చూసాము. మనకైతే సూపర్. తర్వాత ఒకటి మర్చిపోయాను నేను ఒక విషయం చెప్దాం అనుకున్నాను. వెనక మిథిలేష్ గారు వస్తారు. ఆయన వస్తారు. మిథిలేష్ వచ్చి స్టేజ్ పైన షర్ట్ ఇప్పి ఇట్లా ఏమంటారు దాని కండలు అంటారు. అయితే నాకు తెలిసి కండలే అంటే కండలను చూపిస్తున్నప్పుడు అతనేమంటాడు ఓకే కండలను చూపిస్తున్నావుగా నువ్వు కండలను చూపిస్తున్నావు కదా నువ్వు ఓకే నీకు ఎవరు అంటే కండలను చూపిస్తున్నా అని అంటారు. కండలు చూపిస్తున్నప్పుడు నవ్వుతుంటే కనుక మన అదేమంటారు మన నవదీప్ అని అంటాడు. శ్రీముఖి ఇప్పుడు ఇష్టమే కదా నీకు బాగానే ఉన్నావు కదా అని అంటే అది భలే కామెడీ అనిపించింది. తర్వాత నిజంగా భలే కామెడీ అనిపించింది. నాకైతే నిజంగా సూపర్ 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 కామెడీ అనిపించింది. కనుక మీకు ఎంతమందికి కామెడీ అనిపించిందో కూడా కామెంట్ చేయండి. కనుక మీకు ఎంతమందికి బాగా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నిజంగా నాకైతే బాగా అనిపించింది. ఓకే శ్రీముఖి అక్క అని నవది పాటలు అన్నప్పుడు నవ్వుతుంది శ్రీముఖి అక్క అది మనందరూ తెలిసిందే. అయితే అదే అమ్మాయిని అంటే కరెక్టేనా అని అనుకోవచ్చు. ఏమో అది ఇంకా వాళ్ళ ఇష్టం. ఇంకా మనం ఏం చేయలేం కదా. అట్లా అమ్మాయిని అనలేము కానీ అలా అనొద్దేమో అనుకుంటుంది. అది ఇంకా ఏదో వాళ్ళకి రావాలి కదా అందుకోసమే ఇంకా అలా వచ్చింది అనుకోండి. ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. కానీ సూపర్ నాకైతే ఇంకా 2 రోజులు ఉంది. ఈరోజు 14 మార్నింగే జియో హాట్‌స్టార్‌లో వస్తుందని కూడా నాకు తెలిసిందే. మనం జియో హాట్‌స్టార్‌లో మనం చూసి తొందరగా మనం వీడియోస్ టకా వీడియోస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నిజం అప్పటి వరకు నేను కొన్ని వీడియోస్ అన్నీ అయిపోగొట్టుకొని ప్రశాంతంగా కూర్చుంటా ఈ వీడియోస్ కోసం. ఈరోజు నేను అదేంటంటారు ఇంకొక ప్రోమో కూడా వచ్చింది. ఆ ప్రోమో వీడియో కూడా చేయడానికి ఇప్పుడు ట్రై చేశాను. ట్రై చేయడం కాదు నిజంగా ట్రై అంటే అది ఎక్కడెక్కడో అయిపోతుంది. చేస్తాను ప్రోమోలకు అన్నిటికీ వీడియోలు చేశాను. చాలా చాలా ఎంకరేజ్ఫుల్గా నాకు కూడా చాలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు హెల్త్ బాగాలేకపోయినా నేను చేస్తున్నా అంటే అది ఓన్లీ బికాస్ మీకోసమే అంతే. అట్లా అంటే నాకు కూడా మనీ వస్తాయా అంటే ఇంకా నాకు ఎలాంటి మానిటైజేషన్ కూడా రాలేదు. నాకు 4 hours వాచ్ అవర్ అని పోవాలి. ఈ 3 months నాకు 4 hour వాచ్ అవర్ పోతే బాగుంటుందేమో ఐ థింక్ అని నా ఒపీనియన్తోనే నేను చెప్తున్నాను. నిజంగా
ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ ప్రోమో అనాలిసిస్ 20 మినిట్స్ చెప్పాలా అంటే చెప్పాల్సి వస్తుంది. కొన్ని విషయాలు మనం ప్రతిదీ ఒకటి క్లారిటీగా తెలుసుకొని చెప్తే చాలా బాగుంటుంది. కాబట్టి ప్రోమో అనాలిసిస్ కూడా నేను చెప్పాను. ఇంత లేట్గా ఇంత చెప్పడానికి అందుకే ఇంత టైం పట్టింది. మీకేమనిపించిందో కూడా మీరు కమెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ చెప్పడానికి ట్రై చేశాను. ఒక అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత వచ్చి ఆ అగ్ని పరీక్ష స్టార్ట్ అయిందంటే నేను ఎంత కష్టమైనా నేను వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేశాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.